రెడీ సార్. నా పేరు బిఎస్ రవి. నేను ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క కోశాధికారిగా ఉన్నాను. ఈరోజు మనం మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్గా మేమంతా చాలా నిరాశ చెంది ఉన్నాం. జనరల్గా ఎంప్లాయీస్ వర్గం చూసేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క రిలీఫ్ ఏం దొరుకుతుంది ఉద్యోగస్తులు అనేది ఫస్ట్ చూస్తారు ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ. ఈరోజు ఆవిడ ప్రజెంట్ చేసిన బడ్జెట్ చూస్తే 7 లక్షల ఆదాయం వరకు ఉన్న ఇన్కమ్ గ్రూప్ తీసుకుంటే కనుక గత సంవత్సరము ట్యాక్స్ లేదు, ఈసారి కూడా ఏమీ ట్యాక్స్ లేదు, దాంట్లో వచ్చిన లాభం ఏం లేదు. ఇక 7కి ఎక్కువ 10కి తక్కువ ఉన్న వాళ్ళలో సంవత్సరానికి 10,000, తర్వాత నెక్స్ట్ స్లాబ్లో 13,700, ఆ తర్వాత 15,000, 15 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రం 17,500 సంవత్సరానికి. ఇప్పుడున్న మన ధరలు పోల్చి చూస్తే నిత్యావసర ధరలు చూస్తే 9% కంటే ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు నిత్యావసర అంత ధర పెరిగినప్పుడు దీన్ని మనం నెల కింద కనుక చూసుకుంటే ఇప్పుడు ఇస్తున్న రిలీఫ్ ఈవెన్ 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్న మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా నెలకు 1,400 రూపాయల రిలీఫ్ కూడా దొరకట్లేదు దానికి. సో దీంట్లో ఆశించిన మేరకు ఏమీ లేదు. ఇక మిగతా విషయాలకు వస్తే మాకు ఎంప్లాయీగా కాకుండా ఒక పౌరుడిగా మనం చూసుకుంటే ఈ బడ్జెట్లో ఏ వర్గానికి ఏమీ కేటాయింపులు లేవు. అసలు ఒక స్పష్టత అనేది లేదు బడ్జెట్లో. చాలా వేగ్గా అసలు అన్నీ ఏదో మీద మాటలు మాట్లాడినట్టు ఉంది తప్ప ఎక్కడ ప్రత్యేకమైన కేటాయింపులు కానీ ఏ వర్గానికి ఏమి ఇస్తున్నావు అనే సమస్య లేదు. ఇప్పుడు నిరుద్యోగం గురించి ఒక మాట లేదు, అధిక ధరలు ఎలా కంట్రోల్ చేస్తారో దానికి సంబంధించిన విషయాలు లేవు, రైతులకు ఏం ప్రయోజనాలు కురుస్తారో అది లేదు, తర్వాత ఉద్యోగస్తులకు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఒక చిన్న విషయం తీసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఒక 100 పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల యొక్క బ్రాంచ్లు పెంచుతామంటారు. మీరు పొద్దున్న లేస్తే రోజు బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేస్తాము అని చెప్తున్న వాళ్ళు మరి ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులను తీసుకుపోయి 100 బ్రాంచ్లు తెరవాలంటే అక్కడ అసలే సరైన పద్ధతులు లేవు. మణిపూర్లో ఏం జరుగుతుందో చూస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ రావాలా, ప్రైవేట్ సెక్టర్లనేమో ఎంకరేజ్ చేస్తారు ట్యాక్స్ కన్సెషన్లు ఇస్తూ, బ్యాంకులు మెర్జర్లు చేస్తారు వద్దంటుంటే, ఎంప్లాయీస్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మా ఇన్సూరెన్స్ విభాగానికి వస్తే ఇన్సూరెన్స్ అనేది ఒక సోషల్ స్కీమ్, అది దాని మీద 18% GST వేయడం అనేది అన్యాయం అని చెప్పి మేము ఆల్మోస్ట్ 500 ఎంపీలను కలిశారు మా ఎంప్లాయీస్ అంతా. ఇన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ దాని గురించి ఒక విషయం కూడా మాట్లాడలేదు. ప్రత్యేకమైన ట్యాక్స్ కన్సిడర్స్ ఉండాలి. గవర్నమెంటే చెప్తున్న విషయం ఏంటి, ఇక్కడ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ చాలా జరగాలి అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు క్రియేట్ చేయాలి. అలాంటి జరగకపోగా ఇంకా పైనుంచి GST అనే ట్యాక్స్ వేయడము, ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా ట్యాక్స్ వేయడం అనేది న్యాయం కాదు. తర్వాత ఇప్పుడు కొన్ని ఇంపోర్ట్స్ కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించారు బంగారము వెండి మీద, ఇట్లాంటివి మీద. ఇది ఎవరికి కావాలి? ఇదంతా సంపన్నుల కోసం కేటాయించిన బడ్జెట్ తప్ప. మొన్న రైతులు విపరీతమైన పోరాటం చేసి ఉన్నారు, వాళ్ళకి చాలా మేము చేస్తాము, వాళ్ళ ఇన్కమ్ని 2 చేస్తామన్నారు. వాళ్ళ గురించి ఒక ముక్క కూడా మాట్లాడలేదు. జాబ్ క్రియేషన్ అన్నారు, అది ఎలా చేస్తారో చెప్పలేదు. ఇప్పుడు హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ గత 50-60 ఏళ్లలో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడూ లేదు. ఈ నిరుద్యోగానికి సొల్యూషన్ చెప్పకుండా MSMEలను ప్రోత్సహిస్తాము, ట్యాక్స్ దొరుకుతుంది, క్రెడిట్ గ్యారంటీ ఇస్తాము అనే పై మాటలు చెప్పడమే తప్ప కాంక్రీట్గా ఎటువంటి వాటికి నిర్దిష్టమైన ప్రణాళికలు లేవు. అలాగే ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యోగులందరూ చాలా విపరీత ఆందోళనలు ఉద్యమాలు చేస్తుంటే దానికి సంబంధించి ఒక అట్టని ఒక నామం మాట చెప్పి అసలు ఏం విషయమో చెప్పకుండా దాన్ని మేము రివ్యూ చేస్తున్నాం అన్నది. ఏం రివ్యూ చేస్తున్నామో అస్పష్టత లేదు. ఈ విధంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ సెక్టర్ని ప్రత్యేకంగా ఇది కాంక్రీట్గా చేస్తామనేది లేకపోవడమే దీని యొక్క ఒక దౌర్భాగ్యమైన విషయము. ITIలను మేము రీఫార్మ్ చేస్తామన్నారు. ITIలో ఏం కోర్సెస్ చెప్తారో ఆ విషయం చెప్పలేదు. దాన్ని మోడర్నైజ్ చేస్తాం, ఏం చేస్తారు దాంట్లో స్పష్టత లేదు. నిజంగా చేయదలుచుకుంటే ఈ వృత్తుల ఉద్యోగాలు చాలా తీసుకురావచ్చు మనం. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, వీటికి చాలా కొరత ఉంది దేశంలో. వాటికి ట్రైనింగ్లు ఇచ్చి సెంటర్లు ఓపెన్ చేసి గవర్నమెంట్ చేయొచ్చు తలుచుకుంటే. ఆ వైపుగా వాళ్ళ ఉద్దేశం లేదు. ఇంకా స్టాక్ మార్కెట్లో ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో కొంచెం చిన్న కన్సెషన్, అవి కూడా పెద్దగా చెప్పడానికి లేదు. అంటే ఉద్యోగస్తుల్ని కొంచెం సేవింగ్స్ని ఈ పబ్లిక్ సెక్టర్ సేవింగ్స్ వైపు మళ్లించకుండా ఈ స్టాక్ మార్కెట్లకు పెట్టుబడులు పోవాలనే దిశగా ఈ ప్రయత్నం జరుగుతుంది తప్ప ఓవరాల్గా చూసుకుంటే ఈ బడ్జెట్లో ఎటువంటి స్పష్టత కానీ ఎటువంటి సెక్టార్కి ఏం చేస్తున్నది ఒక క్లారిటీ లేని బడ్జెట్. పూర్తిగా అన్ని వర్గాలకి నిరుత్సాహం కలిగించే బడ్జెట్ తప్ప ఇంకా ఏమీ లేదనేది మనం చాలా స్పష్టంగా చెప్పగలం.